హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోష్పది కిచెన్. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు మన వీడియోలో డబుల్ కా మీఠాని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తున్నాను. ఎలాంటి కోవాతో పని లేకుండా ఇంట్లో చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూసేద్దాము. బ్రెడ్ స్లైస్లు ఒక 10, ఒక 1 కప్ షుగర్, 4 ఇలాచీ, 1/2 కప్ ఘీ, 1/2 కప్ డ్రై ఫ్రూట్స్. ఇక్కడ నేను కాజు బాదాం తీసుకున్నాను. అలాగే ఒక 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. తయారు చేసే విధానం చూసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెలో 1/2 లీటర్ మిల్క్ తీసుకొని మంటను సిమ్లో పెట్టుకొని మిల్క్ సగం అయ్యే వరకు బాయిల్ చేసుకున్నాము. మన మిల్క్ సగం కంటే తక్కువ అయిందండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకున్నాము. షుగర్ మొత్తం కరిగి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం మిల్క్ని బాయిల్ చేసుకుందాము. చూస్తున్నారు కదా వీడియోలో, మిల్క్ అనేది దగ్గరకు వచ్చేసింది. ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు మనం బ్రెడ్ని కట్ చేసుకుందాము. బ్రెడ్కి సైడ్స్ ఉన్న ఈ బ్రౌన్ ఎడ్జెస్ని కట్ చేసుకొని ఇలాగా కట్ చేసుకొని ఒక 10 మినిట్స్ అలాగా వదిలేద్దాము. ఇలా చేయటం వల్ల బ్రెడ్ కొంచెం గట్టిగా అవుతుంది, ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మిల్క్ బ్రెడ్ తీసుకుంటే మనకు హల్వా చాలా టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ రెడీ చేసుకున్నాము. షుగర్ సిరప్ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్ మనం తీసుకున్న షుగర్ని యాడ్ చేసుకొని 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకొని 4 ఇలాచీని పౌడర్లాగా దంచి మంటను సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ అంతా కరిగేలాగా కరిగించుకున్నాము. దీనికి పాకం అవ్వాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఇలా టచ్ చేస్తే షుగర్ మొత్తం కరిగి మనకి గులాబ్ జామున్ పాకం కంటే కూడా ఇంకా తక్కువగా ఉన్నా సరిపోతుంది. షుగర్ అంతా మెల్ట్ అయ్యి మనం తాకితే కొంచెం అంటుకుంటున్నట్టుగా అనిపిస్తే చాలు, మనకి షుగర్ సిరప్ రెడీ అయినట్లే. చూసారు కదా, మన షుగర్ సిరప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక బాండీ తీసుకొని అందులో ఘీ యాడ్ చేసి మనం ముందుగా తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి ఫ్రై చేసుకుందాము. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయండి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుందాము. అదే ప్యాన్లో ఒక 1/2 గరిట నెయ్యి యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని వేసి వేయించుకుందాము. చూసారు కదా, మన బ్రెడ్ స్లైస్లన్నీ వేయించుకోవడం అయిపోయింది. మన షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది. ఇది కొంచెం వేడిగానే ఉందండి. ఇప్పుడు మనం ఈ బ్రెడ్ స్లైస్ని షుగర్ సిరప్లో యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అలా వదిలేద్దాము. వదిలేసిన తర్వాత సర్వింగ్ బౌల్ తీసుకొని బ్రెడ్ స్లైస్లన్నిటిని ఇందులోకి తీసుకుందాము. దీని మీద ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాము. అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న థిక్ మిల్క్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకుందాము. సేమ్ ప్రాసెస్ మళ్ళీ బ్రెడ్ స్లైస్లు యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని థిక్ మిల్క్ యాడ్ చేసుకుందాము. దీన్ని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతే, ఎంతో సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో టేస్టీ డబుల్ కా మీఠా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్
పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక టేస్టీ రెసిపీతోటి మీ ముందుంటాను. అంతవరకు బాయ్.